క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి శుభములు వందనాములు తెలియజేస్తుంది. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ పక్కన వారిని డిస్టర్బ్ చేయడం కానీ దయచేసి చేయవద్దండి. దేవుని సన్నిధిలో మీరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మనం చేస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం నుంచి కొన్ని విషయాలని మనము ఈ దినాన ధ్యానం చేసుకుందాం. ఏ సఫరర్స్ లాస్ట్ హోప్, ఈ యొక్క ఆ లేఖన భాగంలో ఉన్నటువంటి విషయం మనందరము ఎరిగినటువంటి వారమే. ఆ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత పొందొచ్చు ఉన్నది. అనగా ఆవిడకున్నటువంటి బలహీనత ఒక మాననటువంటి రోగముగా ఉన్నది, లేక కుదరనటువంటి రోగముగా ఆవిడకు ఉంచు ఉన్నది. సో మన ప్రస్తుత పరిభాషలో మనము చెప్పుకోవాలి అంటే ఇట్స్ ఏ క్రానిక్ డిసీజ్. ద ప్రాబ్లం వాజ్ క్రానిక్, అనగా రోగము ముదిరిపోయినటువంటి రోగము. షీ వాజ్ గాన్ త్రూ మెనీ డాక్టర్స్, అనేక మంది వైద్యుల వలన ఆవిడ తిప్పలు పడినట్లుగా దేవుని యొక్క లేఖన భాగం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. సో మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపుగా అప్పటి కాలం నుంచి కూడా ఇప్పటి కాలం వరకు కూడా పరిస్థితులు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి అంటే, ఏదైనా ఒక వ్యాధి వస్తే లేక ఒక ముదిరినటువంటి రోగము, కుదరనటువంటి రోగము, ఎక్కువైనటువంటి రోగం వస్తే ఏమవుతూ ఉన్నది అంటే, ఈ యొక్క అనేక మంది వైద్యుల వద్ద తిప్పలు పడినట్లుగా మరియు ఎంతో వ్యయపరచుకొని, అనగా ఎంతో మనీ అక్కడ ఖర్చు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాల్లో కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నప్పుడు పిల్లరా, మనం ఎంతో ధనాన్ని వ్యయం చేసినప్పటికీ చాలా వరకు చాలా శాతము వైద్యము సరైనటువంటిదిగా అందని రీతిగా ఉంటూ ఉన్నది. అంటే ఒకవేళ వైద్యులకు జ్ఞానము లేదనా? కాదు, వైద్యులకి ఎంతో జ్ఞానము దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు అవ్వచ్చు, అప్పటి పరిస్థితులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి అంటే దే వర్ బికమింగ్ కమర్షియల్. సో ఒక వ్యాపార రీతిగానే ఈ యొక్క వైద్యాన్ని చాలామంది చూస్తూ ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈమె యొక్క పరిస్థితి కూడా మనం గమనించినప్పుడు పిల్లరా, ఈమె అనేక మంది ఆ వైద్యుల చేత తిప్పలబడి, షీ వాజ్ గాన్ త్రూ మెనీ డాక్టర్స్, అనేక మంది వైద్యుల చేత ఈవిడ ఏమవుతూ ఉన్నది అంటే తిప్పలు పడుచు ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సో దెర్ ఈస్ ఎన్ అష్యూరెన్స్ ఫ్రమ్ గాడ్ టు దిస్ ఉమన్. ప్రభువైన యేసు క్రీస్తు వద్ద నుంచి ఈ యొక్క తిప్పలు పడుచు ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ లేక
ఆ బలహీన స్థితిలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆమె యొక్క సమస్యలు అధికంగా ఉంటూ ఉన్నాయి. అయితే ఆమె పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయంటే పిల్లరా, ఆమె పర్సనల్గా ఇబ్బంది పడుతూ ఉన్నది, సోషల్గా ఇబ్బంది పడుతూ ఉన్నది, మరియు షీ వాజ్ ఆల్సో సఫరింగ్ స్పిరిచువల్లీ. ఎందుకనగా ఆమెకు కలిగినటువంటి ఈ యొక్క బలహీనతను బట్టి ఆమె శరీరము వ్యక్తిగతంగా ఎంతగానో బలహీనపడుచు ఉన్నది. ఆమె ఆరోగ్యము నానాటికి క్షీణిస్తూ ఉన్నటువంటిదిగా ఉంటూ ఉన్నది. సో ఆమెకున్నటువంటి ఆ యొక్క బలహీనత ఆమెలో ఉన్నటువంటి శక్తిని అనుదినము కూడా కృంగదీసేటువంటిదిగా ఉంటూ ఉన్నది. సో రెండవదిగా గమనిస్తే సాంఘిక పరంగా ఆమె తన యొక్క సోషల్ వర్క్స్ ఏది కూడా చేసుకోయేటువంటి రీతి కనుక తనకున్నటువంటి అసౌకర్యాన్ని బట్టి ఆవిడ ఎక్కడికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, తన పని ఏది చేసుకునేటువంటి పరిస్థితి, ఎవరితో కలవలేనటువంటి పరిస్థితి, ఏ విధమైనటువంటి అకేషన్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ వేటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. థర్డ్లీ స్పిరిచువల్గా కూడా అనగా ఆధ్యాత్మికంగా కూడా దేవుని బిడ్డలు ఆమెకున్నటువంటి ఆ యొక్క సమస్య ఏ రీతిగా ఉంటుందంటే దట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అన్క్లీన్లీనెస్ ఈజ్ అన్హోలీనెస్. అపరిశుద్ధముగా ఉండడం అనేటువంటిది అపవిత్రముగా ఉండడం అనేటువంటి దానికి నిదర్శనముగా ఉంటూ ఉన్నది. లేవి కాండము 15వ అధ్యాయము 25వ వచనంలో ఈ యొక్క మాటని మనము తీయవలసిన అవసరం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లేఖన భాగం యొక్క మీనింగ్ ఏమిటంటే ఇది ఒక అపవిత్రతకు సూచనగా ఇక్కడ ఉంచబడుతున్నది. కాబట్టి షీ వాజ్ అనేబుల్ టు వర్షిప్ గాడ్ ఫ్రీలీ. దేవాలయముకు వెళ్ళినటువంటి పరిస్థితి అనగా ఆమె ఒక అపవిత్రురాలుగా ఎంచబడుచు ఉన్నది. షీ వాజ్ పర్సనల్లీ సఫరింగ్, సోషల్లీ సఫరింగ్, స్పిరిచువల్లీ షీ వాజ్ సఫరింగ్. సో ఇన్ని విధాలుగా ఈమెకున్నటువంటి ఈ యొక్క బలహీనతను బట్టి ఆమె వద్దకు ఎవరు రారు, ఆమెను ఎవరు తాకరు, ఆమెతో ఎవరు సహవాసము చేయరు. పైగా తనలో తాను కుమిలిపోయేంత బలహీన పడుతూ ఉన్నది, అనారోగ్య పరిస్థితిలో ఆ స్త్రీ ఉంటూ ఉన్నది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రాంతములో ఆయన పరిచర్య చేస్తూ వస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో అంటూ ఉన్నాడు, ఆ యొక్క రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఆమె ఏమనుకుంటూ ఉన్నది అంటే, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదని అనుకొని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. ఆమె హృదయములో ఆమె ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడుగా ఆవిడ అంగీకరిస్తూ ఉన్నది, ఆయనలో స్వస్థపరిచేటువంటి శక్తి కలదు అని ఆవిడ నమ్ముతూ ఉన్నది. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆయన యందు ఆమెకున్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆమె ఆయనను తాకితే ఒకవేళ ఆయనను అపవిత్రపరచిన స్త్రీ అవుతుందేమో అనేటువంటి ఒక భయము కూడా ఆవిడలో ఉండి, ఆవిడ హృదయములో ఆవిడ ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఈయన కేవలం ఈయన యొక్క వస్త్రపు చెంగు మాత్రమే నేను ముట్టినా కూడా నేను స్వస్థత పొందుకుంటాను. సో దట్ వాజ్ ద హోప్ ఆఫ్ ది సఫరర్. ఆ బాధపడుచు ఉన్నటువంటి లేక ఆ శ్రమ పడుచు ఉన్నటువంటి ఆమె యొక్క ఆ చివరి నిరీక్షణ, ద లాస్ట్ హోప్ ఆఫ్ ది సఫరర్స్ లాస్ట్ హోప్. ఈ సఫరర్స్ యొక్క లాస్ట్ హోప్ ఏమిటంటే, అట్లీస్ట్ చివరికి కనీసము ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టేదను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు ఏ రీతిగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటూ ఉంటాయంటే, ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు భయపడవద్దు కుమారి, ధైర్యముగా ఉండము. కుమారి ధైర్యముగా. షీ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ హర్ సిచ్యువేషన్. తనకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ స్థితిగతులను బట్టి ఆమె చాలా భయముగా ఉంటూ ఉన్నది. అయితే దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు కదా. ఆ అభయం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు
వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మిరాకిల్ అనేటువంటిది, అద్భుతం అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉన్నదండి? యాజ్ వి రీడ్, అద్భుతము ఎప్పుడు జరుగుతూ ఉన్నది? ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే ఈ యొక్క 21, 22 వచనాల్లో ఒకసారి చూడండి, బైబిల్ చూడండి. మీరు చూసి చెప్పండి నాకు, ఎక్కడ అద్భుతం జరుగుతూ ఉన్నది? వేర్ ద మిరాకిల్ హ్యాపెండ్? యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడిన తర్వాత జరుగుతూ ఉన్నది. దాస్ ఇంకొచ్చి బాగా పెట్టి, ఇందాక బాగుంది, మెసేజ్ ముందు పాడైపోయింది. యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడదని అనుకున్నది, ముట్టింది. ముట్టిన తర్వాత ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, నాలో నుంచి ప్రభావము వెడలిపోయినని ఆయన తలంచిన తర్వాత ఆయన ఆమె వైపు తిరిగి అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు ధైర్యముగా ఉండము కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను. కుమారి, ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను అని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆఫ్టర్ జీసస్ వాజ్ స్పోకెన్ విత్ హర్, యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమెకు స్వస్థత కలుగుతూ ఉన్నది. ఆమె తనలో తాను అనుకుంటూ ఉన్నది, ఒక విశ్వాసము కలిగినటువంటి ఒక స్త్రీగా ఆవిడ ధైర్యముగా ఉంటూ ఉన్నది. మరియు ఆమెకున్నటువంటి ఆ బలహీనతను బట్టి ఆవిడ దూరముగా ఉంటూ ఉన్నది. ఆమె యొక్క నిరీక్షణ, ఆయన వస్త్రము చెంగును నేను ముట్టితే బాగుపడదు అనుకునేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఆయనను ముట్టడానికి, ఆయన్ని సమీపించడానికి ఆవిడ వెరవకుండా సమీపించి ముట్ట తెగించినది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కార్యము ఏ రీతిగా జరుగుతూ ఉన్నది? దేవుడు ఆ కార్యాన్ని, ఆ యొక్క హీలింగ్ అనేటువంటిది ఎలాగ చేస్తూ ఉన్నాడు అనగా, ఆయన నోటి మాట చేత ఆయన అక్కడ స్వస్థత కలుగ చేస్తూ ఉన్నాడు. గో ఇన్ పీస్, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆమెతో తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నీవు ఏ యొక్క విశ్వాసం అయితే నీవు కలిగి ఉన్నావో ఆ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తూ. ఇంకొక మాట అంటూ ఉన్నాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయము 1వ వచనములో అంటాడు, తన శిష్యులతో కూడా ఆయన వారి హృదయాలు భయపడి ఉన్నటువంటి పరిస్థితులలో వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది ఏ రీతిగా వారి జీవితాలలో క్రియారూపకముగా మార్చబడుచు ఉన్నది అంటే, వారు నిరీక్షణ కలిగి విశ్వసిస్తూ ఉన్నారు కనుక. సో ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వసిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం పిల్లారా. లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనం చదవండి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచున్నవారు వాడిని గద్దించిరు గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, హియర్ ఆల్సో వీ కెన్ సీ ద
సఫరర్స్ లాస్ట్ హోప్ ఆర్ లాస్ట్ క్రై. ఈ యొక్క శ్రమ పడుచు ఉన్నటువంటి, వేదన పడుచు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా ఆయన నజరేయుడైన యేసు ఈ మార్గమున పోవచ్చున్నాడని వానితో చెప్పిరి. సో ఈ యొక్క గుడ్డి భిక్షగాడు ఇక్కడ ఆ త్రోవ ప్రక్కన కూర్చొని ఉంటే జన సమూహము ఆ మార్గము గుండా వెళుచున్నట్లుగా ఆయన వింటూ ఉన్నాడు. పిల్లారా, ఆ వెళుచు ఉన్నటువంటి ఆ సందర్భములో ఆయన అడుగుతూ ఉన్నాడు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఆ గుడ్డి భిక్షగాడు ఒకవేళ ఆ యొక్క జన సమూహము ఆ వద్ద అడుక్కోవడానికి ఆయన ఒక ఆశ కలిగి ఉండి ఉండవచ్చు. ఎంతమంది వెళుతున్నారంటే ఎక్కువ డబ్బులు రావచ్చు అనేటువంటి ఒక ఆశ ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే వారు ఆ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అంటున్నాడు చూడండి, అప్పుడు వాడు ఆ నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా వెళ్ళుచున్నాడు. సో వాని యొక్క ఆలోచన అప్పటి వరకు భిక్షమెత్తుకునేటువంటి ఆలోచనగా ఉండి ఉండవచ్చు, వాడు గుడ్డివాడుగా ఉండి. కానీ ఇక్కడ నజరేయుడైనటువంటి యేసు అనేటువంటి వ్యక్తి వెలుచు ఉన్నాడు అని ఎప్పుడైతే ఆయన వింటూ ఉన్నాడో వాని హృదయంలో కలిగిన ఆశ ఏమిటంటే, ఇదిగో ఇక మీదట నేను భిక్షమెత్తుకోవలసిన అవసరం లేకుండా నన్ను కరుణించు అని ఆయన్ని అడగాలి. సో ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ ఏ రీతిగా ఉన్నది అంటే తన జీవన స్థితిగతులను మార్చేటువంటిదిగా ఉంటూ ఉన్నది. సో చాలా సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆశ మన నిరీక్షణ ఏ రీతిగా ఉంటూ ఉంటాయంటే స్టేటస్ కో, అలాగే మన జీవితాన్ని కొనసాగించడానికే మనం ఇష్టపడుతూ ఉంటాం. గుడ్డివాడు గుడ్డివాడుగానే భిక్షమెత్తుకునేటువంటి వాడుగానే ఇలాగే జీవించడానికే మనం ఆశ కలిగి ఉంటూ ఉంటాము. కానీ వీ డోంట్ ట్రై టు చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. మన పరిస్థితులను మార్చుకోవడానికి ఎంత మాత్రము కూడా మనం ఆశ కలిగి ఉండం. కానీ ఈ యొక్క భిక్షగాడు అంటూ ఉన్నాడు, ఇదిగో యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము. సో ఈ వ్యక్తి యొక్క ఆ విశ్వాసము లేక ఈ యొక్క వ్యక్తి యొక్క విశ్వాస నిరీక్షణని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. చూడండి 41వ వచనాన్ని మనం చూస్తే, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాడు చాలా కాలంగా గుడ్డివాడుగా ఒక జీవితానికి అలవాటు పడిపోయి ఉంటాడు. ఎలాంటి జీవితం అంటే భిక్షగానిగా వానుకున్నటువంటి ఆ యొక్క ఎర్నింగ్స్ మంచిగానే ఉండవచ్చు. గుడ్డివాడంటే ఇంకా దయదలచి రూపాయి ఇచ్చేటువంటి వాడు 2 రూపాయలు ఇవ్వచ్చు, 1 పండు ఇచ్చేటువంటి వాడు 2 పండ్లు ఇవ్వచ్చు, కొంచెం దయ చూపించేటువంటి వాడు ఇంకా ఎక్కువ దయ చూపించవచ్చు. కానీ ఈ వ్యక్తి ఆలోచన విధానం ఏ రీతిగా ఉన్నది అంటే తనకు కలిగినటువంటి విశ్వాసం ఏ రీతిగా ఉన్నది, తనకున్నటువంటి నిరీక్షణ ఏ రీతిగా ఉన్నదంటే దిస్ మ్యాన్, ఈ వ్యక్తి, ఈ నజరేయుడైనటువంటి యేసు నా యొక్క ఈ భిక్షగాని జీవితం నుంచి నాకు విడుదల దయచేసి నన్ను ఒక ప్రయోజకునిగా చేసేటువంటి భాగ్యాన్ని నాకు ఈయన ఇవ్వబోచు ఉన్నాడు. ఏమిటి, నేను నీకు ఏమి ఇవ్వగోరుచున్నావు, నా నుంచి నీవు ఏమి పొందుకొని కోరుచున్నావు అంటే నాకు ఆ డబ్బు కావాలి, బంగారం కావాలి, వెండి కావాలని అడగలేదు. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, నేను చూపు పొందగోరుచున్నాను. చూడండి, వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. వానుకున్నటువంటి విశ్వాసము, వానుకున్నటువంటి నిరీక్షణ, వానుకున్నటువంటి ఆశ ఏమై ఉన్నది అంటే ఆ జీవితము అతనికి ఇష్టము లేదు. తాను ఏదైతే ఆ త్రోవ ప్రక్కన ఒక భిక్షగాని వలె బిచ్చమెత్తుకొనుచు ఉండేటువంటి జీవితము వానికి అవసరము లేదు. హీ వాంట్స్ టు చేంజ్ హిజ్ లైఫ్ ఫ్రమ్ దిస్ బెగ్గర్ పొజిషన్. ఈ యొక్క అడుక్కునేటువంటి వాని
ఆ స్థితి నుంచి నేను మార్పు చెందాలి, నేను కూడా ఒక ప్రయోజకుడిని అవ్వాలనేటువంటి ఒక ఆశ, ఒక నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. ప్రభు ఆయన అడుగుతూ ఉన్నాడు, నీకు ఏమీ కావలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు వీరిలో ఉన్నటువంటి విశ్వాసము లేక వీరిలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ నిరీక్షణలు అనేటువంటివి ఈ రక్షణ ప్రభు యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మార్కు సువార్త 2వ అధ్యాయం కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా ఈ యొక్క సఫరర్స్ లాస్ట్ హోప్ అనేటువంటిది మనము చూడవచ్చు. 4వ వచనము చూద్దాం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు కలిగిన వానితో ఎందుకు ప్రభు యేసు క్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన వచ్చి స్వస్థపరచుము అని అడగలేదు, ఎవరు వచ్చి ఈయన్ని ముట్టమని అడగలేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అయితే దే హ్యావ్ ఏ హోప్, వారికి ఒక నిరీక్షణ అక్కడ వారు కలిగి ఉన్నారు. ఏమిటంటే ఆ పై కప్పు కూడా తీసివేసి అక్కడ నుంచి ఆయనను క్రిందకి దించుతూ కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉన్న పాటున ఆయన సన్నిధానమునకు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఎప్పుడైతే తీసుకొని వస్తూ ఉన్నారో ఆ ప్రభు యేసు క్రీస్తు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. దేన్ని చూసి అంటూ ఉన్నాడంట? దేన్ని చూసి అంటూ ఉన్నాడండి? వారి యొక్క విశ్వాసమును చూచి అంటూ ఉన్నాడు, ఇదిగో నీ పాపములు. అనగా ద విల్లింగ్నెస్, దేవుని యొక్క కార్యము మన జీవితంలో జరగడానికి లేక దేవుని యొక్క అద్భుతం మిరాకిల్స్ మన జీవితంలో జరగడానికి మనము సంసిద్ధతను వ్యక్తపరిచేటువంటి విశ్వాసము మనము కలిగి ఉండడానికి ఇష్టపడాలి ప్రియ దేవుని బిడ్డలారా. సో ఆ సంసిద్ధత ఆ స్త్రీని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి అక్కడి వరకు ఆమెని నడిపిస్తూ ఉన్నది. ఈ యొక్క త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి ఈ యొక్క భిక్షగాడు ఆయన వచ్చి నేను నీకు ఏమి చేయగోరుచు ఉన్నావంటే వాడు బంగారం అడగలేదు, వెండి అడగలేదు, మరొకటి అడగలేదు, కానీ నేను చూపు పొందగోరుచు. అనగా ఆ నిజమైనటువంటి అక్కర ఏమి ఉన్నది, వాట్ రియల్లీ నీకు ఏమి నిజముగా అవసరత, నీకు ఆ అవసరత ఏమై, వాట్ ఈస్ ద నెసెసిటీ, నీకున్నటువంటి ఆ యొక్క అత్యవసర పరిస్థితి ఏమై ఉన్నదో దానిని గనక గుర్తెరిగి దేవుని సన్నిధానములో నీవు గనక అడగగలిగితే వాటిని ఆటోమేటిక్గా ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. చాలామంది ఆ ఇంట్లో ఉన్నారంట అప్పుడు దేవుని బిడ్డలారా. చాలామంది ఆ ఇంట్లో ఉంటే వారికి ఉన్నటువంటి ఆశ ఏమిటంటే ఎలాగైనా ఈ వ్యక్తిని గనక ఈ యేసు క్రీస్తు ఉన్నటువంటి ఈ ఇంటిలోనికి మేము పంపించగలిగితే. ఒక 4 మనుషులు వస్తూ ఉన్నారు, పరుపుతో పట్టుకొని ఆయన ఆ పైకప్పు తీస్తూ ఉన్నారు. చాలా సాహసము చేసి ఉండవచ్చు. పైకప్పు, ఒక ఇంటి యొక్క పైకప్పు తీయాలంటే అంత చిన్న విషయమా? ఒప్పుకుంటామా? మనం ఒప్పుకుంటాము. మన ఇంటిలో యేసయ్య ఉన్నాడు, మన ఇంటిలోకి ఎవరైనా రావడానికి ప్రయత్నం చేస్తూ మన ఇంటి పైకప్పు కాదు మన కిటికీలో నుంచి వస్తున్నా మనం ఒప్పుకుంటామా? కిటికీ మరలా కట్టిస్తామంటే ఒప్పుకుంటామా? ఎంత మాత్రము ఒప్పుకోము ప్రేమేటువంటి దేవుని బిడ్డలు. కానీ
వారికి ఉన్నటువంటి విశ్వాసము ఏ రీతిగా ఉన్నది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులను కూడా వారు లెక్క చేయలేనటువంటి, అనగా వారి యొక్క ఆ ప్రతికూల పరిస్థితులను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి వారు ఎంత మాత్రము కూడా లెక్క చేయక సాహసించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి చాలా సందర్భాల్లో మనకి భయం వేస్తూ ఉంటుంది. అందుకే నీవు భయపడవద్దు కుమారి, భయపడకు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. శిష్యులతో కూడా మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. అనగా ది ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ నాట్ అన్ఫెయిత్ బట్ ఇట్ ఈస్ ఫియర్. విశ్వాసానికి వ్యతిరేకముగా పనిచేసేటువంటిది అవిశ్వాసము కాదు ప్రేమేటువంటి దేవుని బిడ్డ. మనలో ఉన్నటువంటి భయమే మనల్ని అవిశ్వాసులుగా చేస్తూ ఉన్నది, దేవుని యందు నిరీక్షణ లేనటువంటి వారుగా చేస్తూ ఉన్నది, మనకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయేటువంటిదిగా చేస్తూ ఉన్నది. సో ఈ యొక్క సఫరర్స్ లాస్ట్ హోప్ అనేటువంటిది ఏ రీతిగా ఉన్నది అంటే, ఏ రీతిగా అట్ ఎనీ కాస్ట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు లిజన్ మై ప్రేయర్. నా యొక్క ప్రార్థన దేవుడు ఏ రీతిగా అయినా నా ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు ఈ కీర్తన గ్రంథంలో చూడండి 30వ కీర్తనలో రాస్తూ అంటాడు, 2వ వచనాన్ని మనం గమనిస్తే 2-3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తూ ఉన్నాడంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన యొక్క స్వస్థత నేను మొరపెట్టినప్పుడు నాకు కలుగుతూ ఉన్నది. ద రిజల్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద కాస్ట్ ఆఫ్ హీలింగ్ అంటున్నాడు. ఆ యొక్క విశ్వాసము యొక్క రిజల్ట్స్ అనేటువంటిది ఏ రీతిగా ఉన్నాయంటే, ఆ స్వస్థత యొక్క విలువగా దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ, వెంటనే ఆమె యొక్క బాధ నివారణ ఆమె యొక్క శరీరానికి స్వస్థత కలుగుతూ ఉన్నది, మరియు ఆమె యొక్క ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాన్ని బట్టి వ్రాయబడిన మాట ఏమిటంటే థెరపేయవో. థెరపేయవో అనగా ఐ హీల్ అనేటువంటి మాటని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. అనగా ఇట్ ఈస్ ఐ సేవ్. ఐ సేవ్ అనగా ఇట్ ఈస్ ఏ సాల్వేషన్ విచ్ బిలాంగ్స్ టు ఆ స్పిరిచువల్. ఒక ఆత్మీయమైనటువంటి రక్షణ కలిగించడానికి దేవుడు ఆమెను స్వస్థపరిచినటువంటి విధానాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది అంటాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 3-4 వచనాలు మరియు 10వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా రాస్తూ అంటున్నాడు, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనులని వాడుగాను ఉండేను. అక్కడ ఆగుదాం. సో ఈ యొక్క రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ యొక్క పరిస్థితి మనం ఇందాక 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటండి? ఆమె పర్సనల్గా సఫర్ అవుతూ ఉన్నది, సోషల్గా సఫర్ అవుతూ ఉన్నది, మరియు స్పిరిచువల్గా సఫర్ అవుతూ ఉన్నది. 3 రకాలుగా ఆవిడ సఫర్ అవుతూ ఉన్నది. సో ప్రభువైన యేసుక్రీస్తు గురించినటువంటి ఈ యొక్క మెస్సాయినిక్ ప్రాఫెసీ కనుక మనం గమనిస్తే, ఈ ప్రాఫెసీలో అంటూ ఉన్నాడు, 3వ అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక
మనము అతనిని ఎన్నిక చేయకపోతే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యాన్ని మనము గ్రహించాలి. అంటే ఆయన మన ప్రతి బలహీనత కూడా ఆయన అనుభవించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మన యొక్క ప్రతి బలహీనత అనగా మనము ఎన్నో బలహీనతలు కలిగి జీవిస్తూ ఉంటాం, ఎన్నో వ్యాధులు కలిగి జీవిస్తూ ఉంటాం, ఎన్నో రోగాలు కలిగి జీవిస్తూ ఎన్నో పరిస్థితుల గుండా మన యొక్క జీవిత ప్రయాణంలో మనం ఉంటూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ ప్రతి పరిస్థితిని కూడా ఆయన జీవితంలో ఆయన స్వయముగా అనుభవించినటువంటి వాడుగా ఉండి ఆయన మనకు స్వస్థత అనుగ్రహిస్తూ ఉన్నాడు. 4వ వచనంలో వెళ్దాం. తర్వాత యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానుగాను దేవుని వలన బాధింపబడిన వానుగాను శ్రమ నొందిన వానుగాను మనం మాత్రమే ఎంచితిమి. ఆయన మన శ్రమలను, మన వేదనను, మన బాధను, మన రోగమును ఆయన అనుభవిస్తే మనము ఆయనను ఏ రీతిగా చూస్తూ ఉన్నామంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నాడు, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. వీఆర్ రెబ్యూకింగ్ హిమ్. ఆయనను మనము దూషిస్తూ ఉన్నాం, ఆయనను మనము తిరస్కరిస్తూ ఉన్నాం. ప్రేమేటువంటి దేవుని బిడ్డలు, ఆయనని అంగీకరించేటువంటి హృదయాలు మనము లేకుండా జీవిస్తూ ఉన్నాం. అయినను మొత్తబడినటువంటి వానిగాను బాధ అనుభవించినటువంటి దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను అతనిని ఎంచితిమి అంటూ ఉన్నాడు. మరలా 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును, అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఒక రెఫరెన్స్ కొరకు మనం గమనించినట్లయితే ఆయన మన కొరకు ఎంతగా ఆయన శ్రమ పడ్డాడు, ఆయన మన కొరకు ఎంతగా అవమానించబడ్డాడు. ఆయన యొక్క జీవితంలో మనందరి యొక్క శ్రమలను, సమస్యలను, బలహీనతలను ఆయన ఇనుమడింప చేసుకొనుచూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జీవితంతో మనం పోల్చుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు కలిగిన గొప్పలు, ఘనతలు మనలో లేకపోవచ్చు, కానీ మనకు కలిగిన బలహీనతలు, వ్యాధులు, సమస్యలు ఇవన్నీ కూడా ఆయన తన జీవితంలో ముమ్మాటికి 100% అనుభవించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో ఇక్కడ పౌలు అంటాడు, ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, 7వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చదవమ్మా. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు ఆయన ఎంతగా దేవుని కుమారుడైనప్పటికీ కూడా శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా,
మనము దేవుని ఎదుట అంగీకరించబడేటువంటి వారముగా ఉంటూ ఉన్నామా? సో ఆయన ఎలా ఉన్నాడంటే శరీరధారిగా ఉన్నాడు. తో హీ వాజ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుంటూ ఉన్నాడు. మన శ్రమలను, మన యొక్క రోగములను నిశ్చయముగా ఆయన భరిస్తూ ఉన్నాడు. తృణీకరించబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. వ్యసనాక్రాంతుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. విసర్జింపబడిన వాడుగా, మనుష్యులు చూడనలని వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. వ్యాధి నొందినటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉండి ఆ శ్రమలన్నిటిలో నుంచి ఆయన ఏమి నేర్చుకుంటూ ఉన్నాడంటే హీఈస్ లెర్నింగ్ ఒబీడియన్స్. మన జీవితాల్లో కూడా ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, మనకు కలిగేటువంటి ఈ శ్రమలు, శోధనలు, వీటన్నిటిలో నుంచి కూడా మనం ఏమి నేర్చుకోవడానికి ఇష్టపడాలి అంటే ఒబీడియన్స్ కలిగి ఉండడానికి మనం ఇష్టపడాలి. దేవునికి ఎవరైతే విధేయులుగా ఉంటూ తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. సో ఈ యొక్క స్త్రీకి 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీతో ఆయన మాట్లాడిన మాటకున్నటువంటి ఆ యొక్క మీనింగ్ ఏమిటంటే ఆమెకు ఆయన ఒక నిత్య రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. తాత్కాలికమైనటువంటి రక్షణ కాదు, కానీ ఆమెకు ఒక నిత్యమైనటువంటి రక్షణ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, తాత్కాలికమైనటువంటి రక్షణ, తాత్కాలికమైనటువంటి ఉపశమనాల వైపు మనం వెళుతూ ఉన్నాము. కానీ ఒక నిత్యమైనటువంటి రక్షణ అనగా ఎటర్నల్ సాల్వేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో నిత్యమైనటువంటి రక్షణ, నిత్యమైనటువంటి స్వస్థత దేనికి అవసరమండి? శరీరానికా, ఆత్మకా? ఆత్మకి శరీరం కొంతకాలమే ఉంటుంది, కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నది. సో నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఎటర్నల్ సాల్వేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ బట్ ఇట్ ఈస్ స్పిరిచువల్. ఇది కేవలం భౌతిక సంబంధమైనటువంటి రక్షణ కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. మన యొక్క ఆత్మకు అవసరమైనటువంటి ఆ ఎటర్నల్ లైఫ్, నిత్యమైనటువంటి రక్షణ ఆయన అనుగ్రహించడానికి మన కొరకు ఆయన రక్షకునిగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. మన యొక్క శాపాన్ని ఆయన భరించడానికి ఆయన సిద్ధపడి వస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనంలో ఒకసారి ఈ యొక్క మాటని మనం గమనిస్తే పౌలు అంటున్నాడు, గలతీ 3:14 ఒకసారి దయచేసి ఎవరైనా చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్న, అనగా శాపగ్రాహి అయి అంటాడు. శాపమై అనేటువంటి మాటకున్నటువంటి ఆ యొక్క మీనింగ్ ఫుట్ నోట్స్లో మనం గమనిస్తే శాపగ్రహి అనగా ఆ శాపాన్ని ఆయన గ్రహించే, ఒకవేళ మనము శాపగ్రస్తమైన జీవితము జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ శాపాన్ని కూడా ఆయన గ్రహించాడు అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, అనగా ఆయన మన స్థానములో ఉండి మనం రక్షిస్తూ ఉన్నాడు. మన యొక్క ఆత్మకు ఆయన విమోచన కలుగ చేస్తూ ఉన్న సత్యాన్ని దేవుని యొక్క లేఖనము మనకి సెలవిస్తూ మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆ ధర్మశాస్త్రము యొక్క శాపము క్రిందకి ఎవరు రారు అంటే ఎవ్వరు రాకుండా పోరు. ధర్మశాస్త్రం యొక్క శాపము క్రిందకి ఎవరు రారు అంటే నేను రాను అని చెప్పడానికి ఎవరికైనా ధైర్యం ఉన్నదా? ఈ ధర్మశాస్త్రం యొక్క శాపము క్రిందకి నేను రాను, నేను పరిశుద్ధులను, నేను పరిశుద్ధురాలను, నీతిమంతురాలని చెప్పగలిగేటువంటి ధైర్యం ఎవరికైనా ఉన్నదా? కేవలము ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంటూ ఉన్నదే దేవుని బిడ్డలారా. అయితే ఆ శాపము ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. శాపగ్రహి అయి ఆ శాపమును ఆయన భరిస్తూ
ఆయన మాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, పాపం ఎరిగినటువంటి ఆయనను దేవుడు పాపముగా చేస్తూ ఉన్నాడని మరొక సందర్భంలో పౌలు అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 5వ అధ్యాయం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. చూడండి, ఇక్కడ ఎంత గొప్ప మాటని పౌలు ఇక్కడ వాడుతూ ఉన్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి. ఒక బకెట్ నీళ్లు ఉన్నాయి, తెల్లటి నీళ్లు. మన బట్టలకి ఒక మంచి మురికి అంటింది. ఆ బకెట్ నీళ్ళల్లో ఈ యొక్క మురికి బట్టలు వేస్తే ఏమవుతాయండి? ఆ మురికి అంతా ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఈ బకెట్ నీళ్ళలో దీన్ని వాష్ చేసి ఇది తెల్లగా బయటకి తీస్తాం, కానీ ఆ మురికి ఎక్కడ ఉండిపోతుంది? ఆ బకెట్ వాటర్లో అలాగే ఉండిపోతుంది. సో మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి. వాస్తవానికి నీటిలో మురికి ఉన్నదా? ఆ ఉతకక ముందు, అది వాష్ చేయకముందు అందులో ఏమన్నా మురికి ఉన్నదా, మలినం ఉన్నదా? లేదు. కానీ ఎందులో అయితే ఇది ఉంచబడుచు ఉన్నదో కడుగబడుచు ఉన్నదో వాష్ చేయబడుచు ఉన్నదో, ఈ మురికి యొక్క, ఈ వస్త్రం యొక్క మురికి అంతా కూడా ఆ బకెట్ వాటర్లోనికి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ వస్త్రము పరిశుభ్రపరచము. ఈ వాటర్లో మనము ఉతకబడి మనం ఆ వస్త్రము ఏ రీతిగా అయితే ఆ శుభ్రపరచబడడానికి నన్ను ముంచి లేపుతూ ఉన్నాం, అదే రీతిగా ఆ ప్రభుని యేసు క్రీస్తులో నువ్వు వెళ్ళిన తర్వాత పాపమెరుగని ఆయన పాపముగా చేయబడుతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన శాపగ్రాహిగా అవుతూ ఉన్నాడు. ఆయన మ్రానుని ఎక్కుతూ ఉన్నాడు. సో మనం ఆయన యందు దేవుని ఆ నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. పైన వచనం కూడా మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవునితో సమాధానపడు అని ఆ దేవుని పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచు క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసము ఎవరిలో అయితే కలిగి ఉంటూ ఉన్నారో, ఆ విశ్వాసము ద్వారా ఎవరైతే రక్షించబడడానికి సిద్ధ మనస్సు కలిగి ఉంటూ ఉన్నారో వారందరూ కూడా ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు వద్దకు వస్తూ ఉన్నారో, ఆ హోప్ అనేటువంటిది ఆయన యందు కలదు, ఆ నిరీక్షణ ఆయనలో కలదని ఎవరైతే ఆయన వద్దకు వస్తూ ఉన్నారో, ఆ చివరి ఆశ బాధితుల యొక్క ఆ చివరి యొక్క ఆశలో కూడా, ఆ చివరి పరిస్థితుల్లో కూడా వారు విమోచించబడుతూ ఉన్నారు, వారు రక్షించబడుతూ ఉన్నారు. బట్ దెర్ ఈజ్ ఎన్ అనదర్ సఫరర్స్ లాస్ట్ క్రై ఇన్ ద బైబిల్. ఇట్ వాజ్ రిటన్ ప్రే దేవుని బిడ్డలారా, బట్ హీ డిడెంట్ గాట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ గాడ్. మరొక వ్యక్తి ఈ చివరి దశలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ చివరి దశలో ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, కానీ ఆ సఫరర్స్ యొక్క ఆ లాస్ట్ హోప్ ఆర్ లాస్ట్ క్రై వాజ్ నాట్ యాక్సెప్టెడ్. అది అంగీకరించబడలేదు. ఎక్కడో చెప్పగలరా? చెప్పండి. వెరీ గుడ్. సో ఈ యొక్క లూకాసు వార్త 16వ అధ్యాయం మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి, ఈ ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ పాతాళంలో నుంచి వాజ్ ఆల్సో సఫరింగ్ ఇన్ ద హెల్. ఈ నరకములో ఆయన ఎంతో వేదన పడుతూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. ఆయన యొక్క ఆ వేదన, ఆ శ్రమ భరించలేనటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఆయన అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా, చూడండి,
నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. 16-24 మనం చదివితే హియర్ ఆల్సో వీ కెన్ సీ సఫరర్స్ లాస్ట్ క్రై. చదవండి. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. He was also crying. He also having a hope. ఆ యొక్క పాతాళములో ఆయన ఆశ కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఆ ఆశ ఎప్పుడు పడుతూ ఉండంటే తన యొక్క జీవితం అయిపోయిన తర్వాత, ఆ లైఫ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంత రిపెంట్ అయినా కూడా ఏమీ ప్రయోజనము లేదు ప్రియ దేవుని బిడ్డ. ఈ పాతాళములో నేను యాతన పడుచు ఉన్నాను. కానీ నీవు బ్రతికి ఉన్నటువంటి ఆ సమయంలోనే, నీవు జీవించి ఉన్నటువంటి ఆ జీవిత కాలములోనే దేవుడు నీకు ఇచ్చినట్టు నీ బ్రతికినంత కాలము కూడా దేవుని యందు విశ్వాసము లేకుండా నీవు జీవించి వేసి చనిపోయిన తర్వాత ఆ లాజరు అక్కడ అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని ఉంటే అప్పుడు వీనికి ఆశ కలుగుతూ ఉన్నది. చేతులు కాలిపోయినాక ఏం పట్టుకుంటామంట? ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. సో ఈ వ్యక్తి తన జీవితకాలం, నా కుమారుడా నీ జీవితకాలం అంతా నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. అయితే లాజరు ఎంతో కష్టపడి జీవించి దేవునికి దగ్గరగా జీవించినటువంటి వ్యక్తికి నిరీక్షణ ఉన్నది. కానీ దేవునికి దూరముగా జీవించి తన యొక్క జీవితాన్ని ముగించి వేసిన తర్వాత ఈ పాతాళముల నుంచి మొరపెడుతూ ఉన్నాడు. అక్కడ కూడా ఆశ కలిగి ఉన్నాడు. కానీ రిమెంబర్, దెర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్ ఇన్ హెల్. యూ విల్ హ్యావ్ మెనీ ఛాన్సెస్ వెన్ యు ఆర్ అలైవ్. నీవు బ్రతికి ఉన్నప్పుడు నీకు ఎన్నో వందల వేల అవకాశాలు దేవుడు ఇస్తూ ఉండగా నువ్వు పాతాళములకు పోయిన తర్వాత దెర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్. నీవు నరకానికి వెళ్ళిన తర్వాత లేక పాతాళానికి వెళ్ళిన తర్వాత నీకు మరొక అవకాశము లేదు. నీ మొర ఆలకించేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరొక మాటని నేను తెలియచేసి ముగించి వేస్తాను. రోమాపత్రిక 10వ అధ్యాయము 7-8 వచనాలు మనం ఒకసారి చదువుకొని ముగించుకుందాం. పరలోకంలోనికి ఎవడు 6 నుంచి చదవమ్మా. అయితే విశ్వాసము మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. ఇక్కడ అంటున్నాడు, ఆ విశ్వాసం మూలమగు నీతి ఇలాగూ చెప్పుచ్చు ఉన్నది. విశ్వాసము ఎలాగ కలుగుతున్నదంట? విశ్వాసము కలగడానుకున్నటువంటి ఆ మార్గం ఏమిటి అంటే ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి 17-18 వచనాలు మనం చదివితే, వినుట వలన విశ్వాసము కలుగును. ఎలాగంట? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట. ఆమె తెలుసుకున్నది, క్రీస్తుని గురించి ఆవిడ తెలుసుకుంటూ ఉన్నది. ఇదిగో ఆయన ఇక్కడ వచ్చి ఉన్నాడు. ఆ గుడ్డి భిక్షగాడు తెలుసుకుంటూ ఉన్నాడు. ఎవరయ్యా ఇంతమంది పోతూ ఉన్నారంటే నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా వెళుచూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఎంతమంది ఈ ఇంటిలో ఉన్నారంటే ఆ ఇంటిలో యేసు ఉన్నాడు. అయితే కప్పు విప్పండి. వినుట వలన విశ్వాసము కలుగుచూ ఉన్నది. ఆ మాట యేసు క్రీస్తుని గురించి అంటూ ఉన్నాడు. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. త్వరలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసము మనము ఎలాగా కలిగి జీవిస్తూ ఉన్నాం? నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి మనము జీవిస్తూ ఉన్నామా?
మన యొక్క ఆ ప్రార్థన ఒక సఫరర్స్ క్రై వలె ఈ లోకంలో ఉంటూ ఉన్నటువంటి మన యొక్క అనేక సమస్యలలో దేవునికి మనం మొరపెట్టడానికి ఆ చివరి గడియలో చివరి క్షణములోనైనా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు బ్రతికినటువంటి నీ యొక్క ఆయుష్కాలములో చివరి నిమిషములో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటికీ ఆ చివరి క్షణములో కూడా దేవుడు నీ మొర ఆలకించేటువంటి వాడు. పాతాళములో నుంచి నా ప్రాణమును విమోచించి ఉన్నావు యెహోవా, నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన జీవిత ప్రతి పరిస్థితిని, ప్రతి శాపమును, ప్రతి రోగమును, ప్రతి అవమానమును, ప్రతి నిందను ఆయన మన పక్షముగా భరించడానికి, మనకు ఒక నిత్యమైనటువంటి రక్షణ అనుగ్రహించడానికి ఈ లోకానికి రక్షకునిగా ఆయన అర్థించి ఉంటుండగా ఆ చివరి కేక, ఆ సఫరర్స్ లాస్ట్ హోప్ ఉన్నటువంటి ఆ యొక్క చివరి ఆ ఆశ నిరీక్షణ నీవు నేను కలిగి ఆ నిత్య రక్షణను మనం పొందుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధమైన జీవం కలిగిన శక్తి కలిగిన అత్యున్నతమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగు నా తండ్రి, అవును ప్రభా, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తన చివరి ఆశతో నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకొనిలా బాగుపడదని అనుకుని ముట్టి స్వస్థత పొందుకుంటూ ఉన్నది. త్రోవ ప్రక్కన గుడ్డివాడు నా తండ్రి, నీవు నా నుంచి ఏమి పొందగోరుచు ఉన్నావు అన్నప్పుడు నా తండ్రి నేను చూపు పొందగోరుచు ఉన్నాను. తనకున్న నిరీక్షణ ప్రభా తను చూపు పొందడానికి ఆశ కలిగి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రభా. పక్షవాయువు రోగం కలిగిన వ్యక్తి నా తండ్రి, ఇదిగో ప్రభా తనతో ఉన్నటువంటి వారికి ఉన్న విశ్వాసం, ఇదిగో ప్రభా ఆయన ఉన్న ఇంటిలోనికి దించవలనే ఆశ కలిగి ప్రభా నీ మధ్యలోనికి దించినప్పుడు నువ్వు స్వస్థపరిచావు నా తండ్రి. ఇదిగో ప్రభా నిశ్చయముగా మా రోగంలో మా వ్యాధులు అనుభవించినటువంటి దేవుడవు నా తండ్రి. ఇది నాన్న మాలో ఎంతమంది ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బలహీనతలు, ఎన్ని శాపములు ఎన్ని కలిగి ఉన్నాము, మా పక్షముగా నా తండ్రి మాకు విడుదల కలుగ చేయడానికి ఆ శాపగ్రాహివైన తండ్రి నీవు మ్రానునెక్కినటువంటి దేవుడు ప్రభా. పాపం ఎరిగినటువంటి నీవు నా తండ్రి, దేవుని యందు మేము నీతి అగునట్లుగా నాయన నీవు పాపమైనవని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంటుండగా, ఇదిగో నా తండ్రి, ఇదిగో నాయన విత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో ఫలింపచేయమని, వాక్యం వినిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనలో మా ప్రభువుని మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.